ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మరి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు కానీ కార్లను మార్చినట్టు భార్యల్ని మారుస్తాడు అంటాడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. ఇగో తన సంస్కారం వదిలేయాలి ఇది. ఇప్పుడు ఆయన భార్యలు మారుస్తుండో ఏముందో ఆయన వ్యక్తిగతం అది. ఇప్పుడు చూపించకుండా రకరకాల పనులు చేసే వాళ్ళు బయట కనబడకుండా రకరకాల పనులు చేసే రకరకాల వ్యక్తులు ఉంటారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు భార్య భర్తల సంబంధం అనేది ఒక పర్సనల్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ వాళ్ళతో అడ్జస్ట్ కానప్పుడు విడిపోవడం సర్వసాధారణం. లీగల్గా విడిపోయారు వాళ్ళు. లీగల్గా విడిపోయి వాళ్ళకి ఇచ్చేటువంటి భరణమా ఏదో వాళ్ళకి ఇచ్చి సెటిల్మెంట్ చేసి వదిలేసుకుంటాం. దాంట్లో తప్పేముంది? లేక పెళ్ళి చేసుకొని ఈయన వరకట్నం తెమ్మని చెప్పేసి ఇంకా రకరకాల ఏమైనా భార్యని వేధించినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. మరి లీగల్గా ఆయన డైవర్స్ ఇచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సిస్టమ్ ప్రకారంగా ఇక హిందూ మ్యారేజ్ యాక్ట్ సిస్టమ్ ప్రకారంగానే ఆయన లీగల్గా డైవర్స్ తీసుకున్నాక లీగల్గా డైవర్స్ తీసుకున్నాక ఇది తిక్కనా కొడక మనిషైనా గాడిదే అసలు. దాని మీద ఆ విషయం పైన చర్చించడం కోసం ఆ విషయం విమర్శించడం, దీనికి కౌంటర్ ఇస్తూ ఆయన భార్య ఉండంగా భార్య నువ్వే జగనే నాలుగో భార్య అన్నాడు. ఎందుకంటే ఆయన భార్య ఉండంగా భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్యను చేసుకుంటే నువ్వు విమర్శిస్తే చెలో దానికి జవాబు ఇస్తాం. ఆయన లీగల్గా డైవర్స్ ఇచ్చేసి వాళ్ళ సెటిల్మెంట్ అంతా చేసేసి ఆ స్వేచ్ఛగా బతికే అవకాశం ఎవరు మన లేదా? హక్కు లేదా ఎవరికైనా? ఇప్పుడు ఆ భార్యతోటి ఆయనకు సెట్ కాలేనప్పుడు ఏం చేస్తారు? లీగల్గా డైవర్స్ ఇచ్చిండ్రు. డైవర్స్ ఇవ్వకుండా కానీ ఇంకా డైవర్స్ పెండింగ్లో ఉండి కానీ కేసులు కొట్లాడుతుండే కానీ లేకుండా ఈయన పైన ఏమైనా వేధింపుల కేసు, భార్యని వేధింపులు, మహిళల వేధింపుల కేసులు ఉంటాయి ఇట్లా అప్పుడు నువ్వు విమర్శించు. చట్టపరంగా నువ్వు డైవర్స్ తీసుకున్న తర్వాత చట్టపరంగా మళ్ళీ పెళ్లి చేసుకొని నువ్వు జీవితం కొనసాగిస్తున్నప్పుడు నువ్వు ఒకటిరా పోయి మాట్లాడనీకే. అంటే రాజకీయాల్లో ఇలా ఎంటర్టైన్మెంట్ కలిగించే మాటలు రావడాన్ని ఎలా? నువ్వు ఎంటర్టైన్మెంట్ కలిగించే వ్యాఖ్యలు కాదండి. ఎంటర్టైన్మెంట్ కలిగితే ఒక మాట మాట్లాడి ఒక వ్యంగ్యంగా మాట్లాడితే ఒక నత్తిగా మాట్లాడితేనో ఇంకా ఏదో అది ఎంటర్టైన్మెంట్గా ఇచ్చారు కదా. ఒకవేళ ఆ విధంగా చేయొచ్చు. పర్సనల్ లైఫ్లో ఎవరు పోవడం మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్ కూడా మాకు చాలా తెలుసు. మేము ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగినాం. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకొని జగన్మోహన్ రెడ్డి స్కూల్ నుంచి ఇంటికి పోయే కార్యక్రమంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్లో ఉన్న హోటల్ మాదే ఉండే. మాకు అన్నీ తెలుసు కథలన్నీ. ఎందుకంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఏలు పెట్టడం, వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా దాన్ని విమర్శించడం అనేది ఒక మనిషి లక్షణం కాదు. అది నైతికత ఉన్న వ్యక్తి కాదు, సంస్కారవంతుని యొక్క లక్షణం కాదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి అలాంటి తప్పులు మేము చేయము. అలాంటి అక్కసు వెళ్ళజూపే పనులు మేము చేయము. అంటే ఆఫ్ ద రికార్డ్ మనలో మాట చెప్పండి, ఏం చేసేవాడు? చాలా ఉన్నాయండి. ఏం చేసేవాడు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న వేదిక అని చెప్పారు, జవన్ నీ చిట్టా మొత్తం నా దగ్గర చెప్పినా లేదా? మీరే ఇచ్చారా ఏంటి? ఎవరైనా ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ఓకే. అట్లా చాలా ఉన్నాయి, మేము ప్రత్యక్షంగా చూసినాం. ఇది ఇరానీ కేఫా బేకరీ ఉండేదా మీది? ఇరానీ కేఫ్ ఉండే. ఓకే. ఇరానీ చాయ్ కేఫ్ ఉండే. కింద నుంచి బ్రిడ్జ్ కింద నుంచి వచ్చి ఇరానీ కేఫ్ ఉండే. మా పెద్దనాన్న వాళ్ళది ఉండే ఇరానీ కేఫ్. ఓకే. మా రిలేటివ్స్ అది, మా కో బ్రదర్స్ది అది ఉండే. అక్కడ 2-3 హోటల్స్ ఉండే. జగన్ ఏం చేసేవాడు, జగన్ ఎవరితో కొట్లాడేవాడు, ఏమేమి కథలు అన్నీ తెలుసు మాకు. ఎందుకు? ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించాలని చెప్పేసి ఆ యొక్క సంస్కారం మాకు ఉంది కాబట్టి నీలాగా నోరు బారేసుకునే అలవాటు తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరికి లేదు. అట్లా మళ్ళీ ఎప్పుడు చెప్తారు మీరు జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆ తర్వాత స్కూల్ ఎందుకు మనకి ఎందుకు చెప్పండి, మనకేం అవసరం? ఇప్పుడు ఇదే ఎన్నికల్లో బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు జగన్ ఏమంటారు, ఈయనకు కార్లను మార్చినట్టు భార్యల్ని మారుస్తాడు. ఆయన ఏమంటాడు, పవన్ కళ్యాణ్ నాలుగవ భార్య జగనే అంటాడు. మళ్ళీ జగన్ ఏమంటాడు, చంద్రముఖి సైకిల్ మీద వస్తుంది గ్లాస్ పట్టుకుని. దీన్ని ఎలా చూడాలి ఈ ఎంటర్టైన్మెంట్? ఇప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చూడండి. పవన్ కళ్యాణ్ ఒక స్టిఫ్గా కూర్చొని ఉంటాడు, బాడీ లాంగ్వేజ్ చూస్తే. జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూర్చుంటాడు చూడండి. బహుశా పవన్ కళ్యాణ్ నువ్వైనా నాలుగు వారే అనడానికి కూడా ఒక కారణం కావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఎలా కూర్చుంటాడు, ఎలా చూస్తాడు, చూపుడు చూసుంటాడు ఇలా 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 ఇలా, అది కూడా కారణం కావచ్చు కదా. మరి
నువ్వు పబ్జీ ఆడుతూ ఆడుతూ చేతులు ఇట్లనే అయిపోయినాయి మొత్తం అవి. దానికి ఎవరు ఏం చేయాలి మరి? గంటల తరమని పబ్జీ ఆడుతుంటే ఇట్లనే పెట్టుకుని ఇట్లనే చూసుకుంటూ కూర్చుంటే పవన్ కళ్యాణ్ బహుశా ఉండొచ్చు. నీకేంద్రా భయ్, నీకు బాధ ఏంది చెప్పు, నువ్వు పెళ్ళి చేసుకుంటావా రా అని చెప్పాను. మరి నీకు బాధ ఏంది? నేను నా వ్యక్తిగత జీవితం నాకు అవసరం, నేను పెళ్లి చేసుకున్నా, నేను పెళ్లి చేసుకుంటే నీకు పోయిన బాధ ఏంది? బహుశా నువ్వు ఆ క్యారెక్టర్ ఏమో మరి దాన్ని చెప్పిండు. మరి ఆయన యాక్టింగు ఆయన వ్యాఖ్యలకు పదే పదే పెళ్ళి పెళ్ళి ఈయన పెళ్ళితో ఆయనకు వచ్చిన బాధ ఏంది? నువ్వు రాజకీయ నాయకుడు అన్నప్పుడు రాజకీయంగా నువ్వు విమర్శించు. నువ్వు వ్యక్తిగతంగా పెళ్ళి అంటే పెళ్ళా? పెళ్ళితోడు ఆయన పెళ్ళితో ఈయనకు సంబంధం ఏంది? ఆయన పెళ్లి చేసుకుంటే ఈయన కడుపు ఎందుకు గుప్పుతుంది? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉంటారండి. ఒక అమ్మాయిని ఒకటి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కూడా ఈయన ఇష్టపడ్డది అనుకోండి, ఆ అమ్మాయికి బాధ అవుతుంది. ఇప్పుడు ఏమన్నా అర్థం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు బాధ అవుతుందో అర్థం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చేసుకోలేదని బాధపడుతుండా, లేకుంటే అది ఆయన పెళ్లి చేసుకుని బాధపడుతుండా? దీని వెనుక రకరకాల ఆలోచనలు వస్తాయి. మరి ఈ ఆలోచనలు పుట్టిస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటప్పుడు ప్రజలకు ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఒక డాక్టర్గా చెప్తున్నా, ఒకసారి వస్తే మళ్ళీ నేను చెకప్ చేస్తా వాట్ ఈజ్ ది అని. అందుకే ఓకే నేను షియం అంటాడు. అప్పుడు నేను చూస్తా మరి నువ్వు షియా లేకుంటే హియా ఏంద్రా భయ్ అని చెప్పి